నువ్వు 2 ఆకులు 10 ఆకులు చదివినా నువ్వే అంత తెలుగుంటే నేను అంత తెలుగు ఉండాలి. పెద్ద ఆలోచన ఎంతో డిషం 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 నేను నీకనే స్పీడ్గా కొడతా. సరే సమ్మె చెప్పింది వింటాను. వింటా వాళ్ళకి పోతే అయితే పల్లి నేను సమీక్ష నువ్వు నేను సమీక్షేంటి ఆఫ్టర్ ఆల్ చిన్న పిల్లవి ఇంత పెద్దగా ఎదిగినా నాకు 1 ఏళ్ళు వస్తాయి కొన్ని రోజుల్లో. నువ్వు నేను సమీక్షేది ఏంటి 2-3 రోజుల్లో 20 ఏళ్ళు వచ్చి నువ్వు 100 ఏళ్ళు నన్ను సమీక్షేదేంటి? డిషం డిషం ఇంకోసారి ఎక్స్ట్రా చేయ దివ్యశ్రీ అయితే ఏంటి పీవశ్రీ అంటే ఏంటి? నేను దేనికి భయపడా. ఐ డోంట్ కేర్. మర్యాదగా రాస్తావా లేదు ఇప్పుడు? నువ్వు ఏంటి ఎక్కువ చేస్తున్నావు 2 డేస్ నుండి? సరే సార్ మీకు చెప్పింది వింటున్నా. నాకు బెల్లం కావాలి సార్. మీ చికెన్ పెట్టకుండా నేను చికెన్ తినను. మేము వెజిటేరియన్ వస్తాలి. చికెన్ గీకెన్ మాట్లాడినాం అనుకో అవుతుంది బరాబర్ నీకు. చికెన్ తినను. మేము వెజిటేరియన్స్ అవుతుంది. చికెన్ గీకెన్ అన్నావు అనుకో. సరే సార్ మేము చికెన్ తినము. నువ్వు దివ్యశ్రీ అంటే నేను పెద్ద ఆ రాజుని. నా పేరు జై కృష్ణ. తగ్గేదలా ఎక్కువ చేస్తున్నావు ఏంటి? డైలాగ్ చెప్పడం 2 డేస్ నుండి చెప్తున్నా. కంప్లీట్ చేసినావు అసలు? ఇప్పుడు చేస్తావా లేకపోతే నిన్ను కొట్టాలా? అదే కొట్టినప్పుడు దానికన్నా డేంజర్గా కొడతా. నా గురించి తెలియదు. పేరెంట్స్ కో పేరెంట్స్ అందరు వచ్చి రాస్తారని వెళ్ళిపోయినారు. అందుకే అవ్వలేరు. నువ్వే ఇప్పుడు న్యూ జాయినింగ్. నేను కూడా వెళ్ళిపోయినావు అనుకో అవుతుంది నీకు. నీకు తెలుస్తుంది. వెళ్ళిపోతాం మేము. మళ్ళీ కొట్టాలా? మళ్ళీ ఏది నోరు తెలుస్తుంది కొట్టాలా? వరలక్ష్మి వ్రతం అయిపోయింది తల్లి. నువ్వు ఏ మూడ్లో ఉన్నావు పాకిస్తానా? ఇక రక్షాబంధన్ వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ఇండిపెండెన్స్ డే అయిపోయింది. అన్ని పండగలు అయిపోయినాయి. డైలీ ఉంటుంది డైలీ ఉంటుంది హాస్టల్. డైలీ ఉంటాం మాత్రం నాకు పెద్దాం వేస్ట్ ముఖం ఉంటాం. మనకు అన్ని వేస్ట్ ముఖం అనే తయారవుతుంది. ఇంట్లో బాబు ఏంటి ఇదే కొనుక్కుంటున్నావు? ఈ హాస్టల్ అయితే మంచిదని కొనుక్కుంటున్నా. ఓకే నేను హాస్టల్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే నాకు ఒక్క భోజనం కూడా పెట్టాలి. నాకు నచ్చిన ఒక్క స్వీట్ ఇచ్చినావా? ఒక్క చాక్లెట్ ఇచ్చినావా? బెల్లం అడిగితే ఇస్తున్నావా? బుక్కు చింపి ఆడేసేయమనుకుంటున్నావు? హాస్టల్ నుంచి సబ్మిట్ చేసేస్తా నేను. నెక్స్ట్ నువ్వు వెళ్ళేది వేస్తాను అనుకుంటున్నావు. నేను పంపించేది మామూలు గీముల హాస్టల్ కాదు, ప్రైవేట్ హాస్టల్. అక్కడ నాదాలు అక్కడిని సాగవు. బాగా కొడతారు, బాగా తిడతారు. రెడ్ పెన్ ఇయ్యు. పిల్లలు రెడ్ పెన్ తెచ్చుకుంటారా? నెక్స్ట్ టైం తెచ్చుకుంటాం అనుకో రేపు లీవు మంచిగా ఎంజాయ్ చేయాలి. రేపు మీ అమ్మాయి దగ్గర 10 ఇయర్స్ వరకు ఒక్కరోజు లీవ్ ఇస్తున్నా. మళ్ళీ 10 ఇయర్స్ వరకు నీకు లీవ్ ఉండదు. నువ్వు 10 ఇయర్స్ అప్పుడు వచ్చినావు, 20 ఇయర్స్కి వచ్చినావు. రేపు రేపు లీవ్కి మంచిగా తినారంటే. ఎందుకంటే ఎల్లుండి వెళ్ళి మామూలు గేమ్లు వస్తాయి కదా, ప్రైవేట్ వస్తారు. అమ్మ తల పోయింది సార్. తల పోయిందా? తలనొప్పి వస్తుందా? నేను తలనొప్పి వస్తుంది సార్. మీ హాస్టల్కి వచ్చినప్పుడు అంటే అన్ని తిక్క చదువుతున్నా. వేస్ట్ హాస్టల్. ఇక చూసుకో. ఎందుకు సార్ ఎందుకు కొట్టినారు? వేస్ట్ హాస్టల్ అన్నందుకే. నాకు తెలియదు సార్. మీరు వేరే పిక్చర్ తీయండి. ఇవ్వా నేనే ఇచ్చినావా నీకు? సార్ ఇక్కడ ఏదో టేబుల్ మీద ఉన్నాయి సార్. ఆ పిక్చర్స్ ఇస్తారా? ఇక్కడ ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద సార్.
ఇదిగో తీసుకో. ఒకటేనా సార్? ఒకటి కాదు 3 ఇస్తున్నా. అవేమైనా సార్? అవును. కానీ ఇంకా పిచ్చి కలెక్షన్స్ కూడా వచ్చిన నాకు. ఇంకా ఎక్కువ చేసినావు అనుకో అవుతుంది. వేస్ట్ చేస్తా ఉంటున్నావేంటి? సరే మంచిగానే పట్టుకుంటానులే. ఇది చేసేస్తానులే సార్. చేసేసినాక డే 4 అయితే సార్ నేను పడుకుంటా. ఓకే పడుకో. ఇప్పుడు ఇది చేసేది పడుకుంటా సార్. ప్రాజెక్ట్ వర్క్ అప్పుడు నాకు డిక్టేషన్ పెడతా అన్నారు కదా సార్ మీరు స్కూల్. అవును. బెల్ అయిపోయింది, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. నేను స్కూల్ నుంచి వచ్చినాక సార్ నేను ఇది చేసేస్తా సార్. సరే గుడ్ నైట్, వెళ్ళి పడుకో. ఇది చేసేది పడుకుంటా సార్. ఇంతసేపు ఉంది అప్పుడు ఇంకా ఏమంటున్నావు? ఏదో అంటున్నావు ఏంటి? ఎవరో ఉన్నా సార్ ఒకరు. ఇది నువ్వు రాస్తున్నావు. పిచ్చి వస్తారు అన్నది గుడ్ హాస్టల్స్ వర్క్ అని. సార్ నాకు హోంవర్క్ పెట్టియండి సార్, నేను చేస్తా హోంవర్క్.